హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకటి నేపాల్లో జరుగుతున్న సంఘటనలు అయితే, మరొక పక్కన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి మారటం. ఇంతకుముందు భారత్ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నటువంటి వ్యక్తి, అసలు అన్ని చర్చలు క్యాన్సిల్ చేసిన వ్యక్తి, ఇప్పుడు ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి అని చెప్పడం, నరేంద్ర మోడీ కూడా దానికి స్పందించడం, ఈ వారం రోజుల్లో వచ్చినటువంటి మార్పు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇదే సందర్భంలో ఓ బంగ్లాదేశ్, ఒక నేపాల్, ఒక శ్రీలంక, ఇలాంటి సంఘటనలు ఎలా చూడాలి? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ట్రంప్ అకస్మాత్తుగా ఎందుకు వైఖరి మార్చుకున్నట్టు? సాయి గారు, వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలిని అర్థం చేసుకోవడం చాలా అవసరము. ఆయన వ్యాపారం అంతా కూడాను ముందు బెదిరించటము, భయపెట్టడము, నాతో వ్యాపారం చేయకపోతే నువ్వు నాశనం అయిపోతావు, శంకరగిరి మాన్యాలు పట్టిపోతావు అని చెప్పి సైకలాజికల్గా మనల్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ తరువాత బేరం ప్రారంభిస్తాడు. బేరం ప్రారంభించి తనకు అనుకూలమైనటువంటి, తనకంటే అమెరికాకు అనుకూలమని తాను భావిస్తున్న రీతిలో ఒప్పందం చేసుకోవడం అనేది ఆయన యొక్క వ్యవహార శైలి. దీనిని చాలా బాగా అర్థం చేసుకున్నటువంటి నాయకుడు ఒకరు వ్లాదిమిర్ పుతిన్ అయితే, రెండవ వ్యక్తి నరేంద్ర. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదట బెదిరించింది టారిఫ్లు 25%, దాని మీద 25% విధించటము, ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అనడం అంతా కూడాను ఇది బెదిరింపు చర్యలు మాత్రమే. కాబట్టి ఈ బెదిరింపుకి భారత్ ఎప్పుడైతే భయపడనప్పుడు ఆయన యూరోపియన్ యూనియన్ కూడా, మీరు కూడా టారిఫ్లు విధించండి అని యూరోపియన్ యూనియన్ని ఆయన ప్రోత్సహించారు. మీరు టారిఫ్లు విధించండి అని. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం లేకుండా ఉన్నటువంటి దేశాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి ఇంగ్లాండ్, యూకే యూరోపియన్ యూనియన్ సభ్య దేశం కాదు. కాబట్టి ఆ దేశంతో భారత్ ఇప్పటికే ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకుంటోంది, ప్రిఫర్డ్ నేషన్ సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటోంది. దాంతో యూరోపియన్ యూనియన్ కూడాను అమెరికా కోసం మనం ఎందుకు యుద్ధం చేయాలి అన్నటువంటి ఆలోచన దానికి కూడా ఉంది. యూరోపియన్ యూనియన్ ఎప్పుడైతే చేసుకోదన్నది స్పష్టమైందో, ట్రంప్ బేరసారాలు ప్రారంభించారు. డెడ్ ఎకానమీ అన్నటువంటి, తన నోటితోటే డెడ్ ఎకానమీ అన్నటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంతో మేము మా చర్చలని ఒక కీలక దశకి చేరుకున్నాయని చెప్తున్నారు. వాస్తవానికి మన ప్రతినిధి వర్గం అమెరికాకి వెళ్ళలేదు, అమెరికా ప్రతినిధి వర్గం భారతదేశానికి రాలేదు. ప్రస్తుతం ఏ రకమైనటువంటి ట్రేడ్ చర్చలు, వాణిజ్యపరమైన చర్చలు బహిరంగంగా జరగటం లేదు. ఏదైనా జరిగితే బ్యాక్ ఛానల్, అంటే ఎవరికి తెలియకుండా పరోక్షంగా ఒక థర్డ్ ప్లేస్లో జరిగితే జరిగి ఉండవచ్చును. ట్రంప్ హఠాత్తుగా చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అఫీషియల్గా ఏ చర్చలు జరగకుండా చర్చలు జరుగుతున్నాయని ఆయన ఎలా చెప్తున్నారు? దీనికి కారణం ఏంటంటే, ట్రంప్ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోవాలి. యూరోపియన్ యూనియన్ ఎక్కడన్నా భారతదేశంతో కనుక ఒప్పందం చేసుకుంటే నా బిజినెస్ పోతుంది, కాబట్టి యూరోపియన్ యూనియన్కి అడ్డుకట్ట వేసేందుకు ట్రంప్ ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే అఫీషియల్గా చర్చలు జరగడం లేదు. భారత ప్రతినిధి వర్గం అమెరికాకి వెళ్ళలేదు, అమెరికన్ ప్రతినిధి వర్గం భారత్కి రాలేదు. కానీ చర్చలు జరుగుతున్నాయి, సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయి. మోదీ ఈజ్ మై ఫ్రెండ్, మై గుడ్ ఫ్రెండ్ మోదీ అని చెప్పి. సార్ చెప్పండి. వినపడుతుందండి. సారీ, ఫోన్లు చేస్తున్నాను ఆయన కూడా. కాబట్టి యూరోపియన్ యూనియన్ ని ఒత్తిడి చేసేందుకు, భారత్తో వ్యాపార వాణిజ్య ఒప్పందాలు చేసుకోకుండా ఉండేందుకు మా చర్చలు జరుగుతున్నాయన్నటువంటి మాట చెప్తున్నారు. మరొక వైపు భారత్ పైన 50% టారిఫ్, మీరు కూడా 50 కాదు 100% విధించండి అని చెప్తున్నారు. కాబట్టి ఒకే సమయంలో వేర్వేరు సిగ్నల్స్ పంపడం అనేది ట్రంప్ యొక్క స్ట్రాటజీ, వ్యూహం. కాబట్టి ఆయన భారతదేశంతో చర్చలు జరుగుతున్నాయి అన్నది భారతదేశంతో కాదు, వాస్తవానికి భారతదేశాన్ని ఉద్దేశించింది కాదు, యూరోపియన్ యూనియన్తో ఒప్పందం జరగకుండా ఆపేందుకు చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే యూరప్తో ఒక్కసారి భారత్ యూరప్ నుంచి సరుకులు కొనుగోలు చేసినా, యూరప్కి సరుకులు ఎగుమతి చేసినా అమెరికా అవసరం భారత్కి తగ్గిపోతుంది. మన సరుకులు ఇమీడియట్లీ ఎక్కడ అమ్మాలన్నది కదా మన ముందున్న సమస్య. మనకి యూరోపియన్ యూనియన్ మార్కెట్ లభిస్తే
అమెరికా దెబ్బతింటుంది. కాబట్టి అమెరికాకున్న లీవరేజ్ పోతుంది. కాబట్టి ట్రంప్ ఈ మాట అంటున్నాడు. ట్రంప్ యొక్క స్వభావము మారిందని కానీ, లేకపోతే ఒక్కసారిగా మెత్తబడ్డాడని కానీ మనం ఊహించడానికి లేదు. ట్రంప్ బేరము కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మై గుడ్ ఫ్రెండ్ మోడీ అని అనడం వల్ల మోదీ ఏదో గుట్టలో పడతారని ఆయన భావిస్తే పొరపాటు. ఎందుకంటే దానికి జవాబుగా మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని చాలా జాగ్రత్తగా మనం కనుక అధ్యయనం చేస్తే, మోదీ చేసిన ట్వీట్ లో భారత అమెరికాల సన్నిహిత సంబంధాలు దశాబ్దాల కొలది కొనసాగుతున్నాయి. నేను అమెరికాతోటి చర్చలు జరపడాన్ని స్వాగతిస్తున్నానని మాత్రమే మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు మా గురించి మాట్లాడినటువంటి మాటలకు ధన్యవాదాలు, ఇదే మాట అన్నారు. భారత అమెరికా సంబంధాలు అన్నారు కానీ మోదీ ట్రంప్ సంబంధాలు అన్నటువంటి వ్యాఖ్య మోదీ చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ మై గుడ్ ఫ్రెండ్ మోదీ అంటున్నాడు. అంటే గుట్టలో వేసుకోవడానికి వీలవుతుందని. అయితే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోదీ చాలా గట్టి వ్యక్తి, రాజకీయాల్లో అట్టడుగు స్థాయి నుంచి ఎదిగొచ్చినటువంటి వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ లాగా సడన్ గా రాలేదు. ట్రంప్ విధానంలో మార్పు ఏమీ లేదు. బేరం కుదుర్చుకునేందుకు ముందు బెదిరించాడు, బెదిరించకపోయేటప్పటికీ ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అతని ప్రధాన లక్ష్యము యూరోపియన్ యూనియన్ కి భారత్ కి మధ్య, యూరప్లోని ప్రధాన దేశాలకి భారత్ కి మధ్య వాణిజ్య సంబంధాలు కనుక పెరిగినట్టయితే అమెరికాని బైపాస్ చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా బైపాస్ చేయలేం కానీ గణనీయంగా బైపాస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ మాటలు మారాయి. అంతేగాని ట్రంప్ యొక్క వాణిజ్య సలహాదారు పీటర్ నబారో ఇప్పటికీ కూడా భారత వ్యతిరేక కమెంట్స్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒకే సమయంలో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ, ఒకవైపు చెర్నాకోలతో కొడుతూ మరొక వైపు ఇదిగో నీకు క్యారెట్ ఇస్తాను అని గుర్రాన్ని పరిగెత్తించినట్టుగా ట్రంప్ ఒక రకంగా బేరమాడే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ట్రంప్ మెత్తపడ్డాడు అన్నది సరైనటువంటి అంచనా కాదని నా అభిప్రాయం. రైట్, మంచి పాయింట్. ఇక్కడ ట్రంప్కే ఇంతకుముందు సలహాదారుగా, జాతీయ భద్రతా సలహాదారుగా చేసిన వాళ్ళు కావచ్చు, ట్రంప్తో ఉన్నటువంటి పాత టీం వాళ్ళు కావచ్చు, బైడెన్తో ఉన్న పాత టీం వాళ్ళు కావచ్చు, పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. భారత్ని దూరం చేసుకోవడం, మనం భారత్ని రష్యా నుంచి తీసుకురావడానికి చాలా టైం పట్టింది, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి రష్యా దగ్గరికి చేర్చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అన్నటువంటి వైఖరిని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. దాన్ని, ఆ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే వాస్తవానికి భారత అమెరికా సంబంధాలు సాధారణ స్థితికి రావడానికి, భారత అమెరికాలు మధ్య మైత్రి పెరగడానికి 28-30 సంవత్సరాల ప్రయత్నం ఉంది. పివి నరసింహారావు సమయం నుంచి ఈ మార్పు ప్రారంభమైంది. ఇది వాజ్పేయి ప్రభుత్వ సమయంలో కొనసాగింది. తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడాను అమెరికా భారత సాన్నిహిత్యం పెరిగే దిశగా గణనీయమైనటువంటి చర్యలు తీసుకుంది. 1-2-3 న్యూక్లియర్ ఒప్పందం కోసం అయితే మన్మోహన్ సింగ్ తన ప్రభుత్వాన్ని సైతం త్యాగం చేయడానికి, లెఫ్ట్ ఫ్రంట్ ని పూర్తిగా తన యొక్క కూటమి నుంచి బయటకు పంపడానికి కూడా వెనకాడలేదు. ఎందుకంటే ఈ రెండు దేశాలు కలవడం వల్ల ఇరు దేశాలకి లాభం ఉంది. 28-30 years గా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ స్థాయికి వచ్చింది. అందుకనే సహజంగా ఏ దేశంతో ట్రంప్ విభేదించిన రానటువంటి రియాక్షన్ భారతదేశంతో విభేదించిన తర్వాత వచ్చింది. దానికి 2-3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికాకి సంబంధించినటువంటి ఇండో పసిఫిక్ వ్యూహం, చైనాని అరికట్టాలన్నట్లయితే భారత్ లేకుండా ఏ వ్యూహము సఫలం కాదు. ఎందుకంటే చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఫిలిప్పీన్స్ కానీ, వియత్నాం కానీ, కొరియా కానీ, ఇవన్నీ చిన్న దేశాలు. ఇవి చైనాతో ఏ రకంగా కూడాను పోరాడేటటువంటి స్థితి లేదు. ఆస్ట్రేలియా, జపాన్ ఈ 2 దేశాలని క్వాడ్లో భాగస్వాములు చేశారు. ఆస్ట్రేలియా జనాభా తక్కువ, సైన్యం తక్కువ, అది యుద్ధపరంగా కూడా దాని వ్యూహాలు అంతగా ఉండవు. ఇక జపాన్ విషయానికి వస్తే జపాన్ యొక్క రక్షణ బాధ్యత అమెరికన్ సైన్యం. ప్రతి సంవత్సరము అమెరికాకి జపాన్ డబ్బులు ఇస్తుంది తన రక్షణకి. కాబట్టి జపాన్ యుద్ధం చేయడం అంటే అమెరికా యుద్ధం చేయడమే. కాబట్టి ఇండియా లేని ఇండో పసిఫిక్ వ్యూహము అసాధ్యం. కాబట్టి అమెరికాలో ముఖ్యంగా వ్యూహకర్తలు, రక్షణ రంగ నిపుణులు, వీళ్లలో చాలా తీవ్రమైనటువంటి రియాక్షన్ వచ్చింది. రెండవది, భారతదేశపు ఒక రకంగా చూసినట్టయితే ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్. చైనా ఏదైతే ఉత్పాదన చేస్తుందో, చైనాలో జనాభా ఉన్నప్పటికీ చైనా చేసే ఉత్పాదనలన్నీ కూడా ఎగుమతుల కోసం చేస్తుంది. భారతదేశం చేసేటటువంటి ఉత్పాదనలు ఇంటర్నల్ మార్కెట్ కోసం చేస్తున్నాయి.
మరొకటి భారతదేశం యొక్క మార్కెట్ చాలా పెద్దది. అమెరికాతో సహా అన్ని దేశాలకు తమ సరుకులు అమ్ముకోవాలన్నట్లయితే భారత్ చాలా పెద్ద మార్కెట్. దీన్ని ఇగ్నోర్ చేయలేదు. అందుకని ఈ రెండు ప్రధానమైనటువంటి ఉన్నాయి. మూడవది భారతదేశపు మ్యాన్ పవర్ కావచ్చు, భారతదేశానికి చెందినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, దాని ప్రాధాన్యాన్ని అమెరికన్ నిపుణులు గమనించారు. అందుకనే మొదటిసారి ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన రక్షణ సలహాదారుగా ఉన్నటువంటి జాన్ బోల్టన్ కూడా ట్రంప్ని హెచ్చరించారు. కేవలం డెమోక్రాట్స్ మాత్రమే కాదు, రిపబ్లికన్స్ కూడా హెచ్చరిస్తున్నారు, భారత్ని దూరం చేసుకోవడం మంచిది కాదని అంటున్నారు. ఎందుకంటే ట్రంప్కి ఈరోజు డిగో గార్షియాలో ఒక డిఫెన్స్ ఇది ఉండవచ్చును, ఫిలిప్పీన్స్లో ఒక చిన్న సెటిల్మెంట్ ఆర్మీకి సంబంధించిన స్థావరం ఉండవచ్చును, జపాన్లోని ఒకినావాలో ఉండవచ్చును. కానీ యాక్చువల్గా చైనాని ఢీకొనగలిగే సరిహద్దు ఉన్నటువంటి దేశము కేవలం భారత్ మాత్రమే. ఉదాహరణకి 2017 డోక్లాం కావచ్చును, తర్వాత వచ్చినటువంటి గల్వాన్ కానీ భారత్ చైనాకి సమబుజ్జిగా సైనిక పరంగా నిలబడగలదు అన్న వాస్తవాన్ని నిరూపించాయి. కాబట్టి అమెరికాలో ఈ రియాక్షన్ వస్తుంది. ట్రంప్ కూడాను వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా నెమ్మదిగా నార్మలైజ్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నము ప్రారంభిస్తున్నారు. కానీ ట్రంప్ అల్టిమేట్గా ఒక బిజినెస్ మ్యాన్ నుంచే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి బిజినెస్ డీల్ కుదుర్చుకునేటటువంటి ప్రయత్నంలో కాస్త బెట్టు చేయటము, బేరం చేయటము ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ లాంగ్ టర్మ్ అమెరికన్ వ్యూహాల గురించి ఆలోచించే వాళ్ళు భారత్ని కోల్పోవడం అనేది అమెరికాకు తీరని దెబ్బ అని గుర్తిస్తున్నారు. ఈ కారణం చేతనే అమెరికాలో ప్రజాభిప్రాయం ట్రంప్కి వ్యతిరేకమవుతుంది. రైట్. ఈవేళ మన పక్కన జరుగుతున్నటువంటిది అంటే ఆ మధ్యన బంగ్లాదేశ్లో చూసాం, అంతకుముందు శ్రీలంక చూసాం, ఇప్పుడు నేపాల్లో చూసాం. వీటికి అమెరికన్ డీప్ స్టేట్ ఇంపాక్ట్ కారణం అన్నటువంటి వాదన ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా మనకి చూసినట్లయితే సాయి గారు, ఈ 3-4 దేశాలు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చును, బంగ్లాదేశ్ కావచ్చును, ఇప్పుడు నేపాల్ కావచ్చును, ఈ 4 దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకే టెంప్లేట్, ఒక జిరాక్స్ కాపీ లాగా కనిపిస్తున్నాయి. ఒకే ఫ్రేమ్వర్క్, ఈ పద్ధతిలో ఇలా చేయాలని ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో ఆ ఫ్రేమ్వర్క్ని అనుసరించే జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిలో అమెరికన్ డీప్ స్టేట్ అని దేన్నైతే అంటారో ఆ డీప్ స్టేట్ యొక్క హస్తం, అమెరికా ప్రభుత్వం యొక్క ప్రచ్ఛన్న హస్తం ఖచ్చితంగా ఉంది. అమెరికా యొక్క ప్రయోజనాలను కాపాడేటటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ మిగతా ఏజెన్సీస్ కానీ ఉన్నాయని నమ్మేటటువంటి పరిస్థితి అయితే ఉంది సాయి గారు. ఎందుకంటే అమెరికా ఈ తరహా మార్పుల కోసం ఒక ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసి కొందరు స్పెషలిస్టులను కూడా తయారు చేస్తుంది. బైడెన్ ప్రభుత్వంలో విక్టోరియా న్యూలాండ్ అని, డొనాల్డ్ లూ అని ఉండేవాళ్ళు. వీళ్ళు రెజిమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్గా పేరు వీళ్ళకుంది. కలర్ రెవల్యూషన్స్ పేరిట మీకు యుక్రెయిన్లో కానివ్వండి, జార్జియాలో కానివ్వండి, అదేవిధంగా కిర్గిజిస్తాన్ కావచ్చు, ఇట్లాంటి 3-4 దేశాల్లో అధికారాన్ని మార్చడానికి అమెరికా ఇదే ట్రిక్ని, ఇవే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఉపయోగించింది. బోస్నియాలో ఉన్నటువంటి రష్యా అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసము ఇదే పద్ధతిని అవలంబించారు. ఇదే పద్ధతిని వాళ్ళు మొరాకో నుంచి, ట్యునీషియా నుంచి మొదలుపెట్టి చాలా దేశాల్లో ప్రయోగించారు. కాబట్టి అన్మిస్టేకబుల్ అంటే ఇంకా తిరుగులేనటువంటి కొన్ని స్టెప్స్ మనకి కనిపిస్తున్నాయి. వాటి చూడగానే ఇది ఫలానా, ఎలాగైతే దొంగ ఎంత నిపుణుడైన దొంగ అయినా కొన్ని మార్కులు వదిలేస్తాడు, కొన్ని గుర్తులు వదిలేస్తాడు. అది చూడగానే ఇది చెడ్డీ గ్యాంగ్ చేసింది, బ్లేడ్ బ్యాచ్ చేసిందని ఎలాగైతే పోలీసులు చెప్పగలరో, అలాగా అమెరికా యొక్క రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ యొక్క లక్షణాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా అనుమానించేందుకు బలమైనటువంటి ఆధారాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే నేపాల్ విషయము దీనిలో కొద్దిగా భిన్నము, మనం తర్వాత చర్చిద్దాం సాయి. ఓకే, అంటే అసలు ఏంటి వీళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంటి అమెరికా వాళ్ళది ఇట్లాంటి చేయడం ద్వారా? డీప్ స్టేట్ వాళ్ళకి తమకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకోవడం ఉంది. అయితే ముఖ్యంగా నేపాల్ విషయానికి వస్తే, నేపాల్ చైనా చంకనెక్కేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక నేపాల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే సాయి గారు, నేపాల్కి ఉత్తరాన చైనా, దక్షిణాన భారతదేశం, ఈ 2 దేశాల
మధ్య అది శాండ్విచ్ అయినటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీ. దాని వాళ్ళు ఏ సరుకుని పంపాలన్నా అయితే షాంఘై పోర్టుకు పంపాలి, చైనాలోని షాంఘై పోర్టుకి, లేదా కలకత్తా పోర్టుకి పంపాలి. కాబట్టి నేపాల్కు సంబంధించి ఎగుమతులు కానీ, దిగుమతులు కానీ, లేకపోతే వాళ్ళ వాణిజ్య లావాదేవీలు కానీ ఈ రెండు దేశాల మీదనే ఆధారపడి ఉంటాయి ఏది కావాలన్నా. వాస్తవానికి చైనాని ఉన్నటువంటి రోడ్డు మార్గాలు కానీ అవన్నీ కూడా ఇబ్బందికరమైనవి. నేపాల్ మ్యాప్ని చూస్తే ఉత్తరం నుంచి దక్షిణానికి ఆ భూమి యొక్క ఎత్తు, ముఖ్యంగా చైనా బార్డర్ అంతా కూడా హిమాలయ పర్వతాలు ఉంటాయి. మధ్య నేపాల్కి వచ్చేటప్పటికి కొంచెం పీఠభూమి లాంటి ప్రాంతం ఉంటుంది. దక్షిణ నేపాల్కి వచ్చేటప్పటికి మధేసీ ప్రాంతము, సమతల ప్రాంతం ఉంటుంది. మన బీహార్, యూపీలతోటి ఉన్నటువంటి బార్డర్ అంతా కూడా సమతల ప్రదేశం ఉంది. కాబట్టి భారత్తో నేపాల్కి వాణిజ్యం చేయడం చాలా సులువు. కానీ చైనాలో వచ్చినటువంటి కమ్యూనిస్టు పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రమేపీ క్షమించాలి, నేపాల్లో వచ్చిన వాళ్ళు చైనా సంకనెక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కూడా ఆ పని చేస్తున్నారు. ముఖ్యంగా చైనా రాయబారి ఒక మహిళ ఉంది, చాలా అందమైనటువంటి మహిళ. ఫోటో చూస్తే మీరు నేను చెప్పింది నిజమేనంటారు. ఆవిడ నేపాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులందరినీ కూడా తన గుప్పెట్లో ఉంచుకుంది. ఆమెని ఒక సందర్భంలో మన రాహుల్ గాంధీ గారు కూడా కలిసి వచ్చారు నేపాల్లో ఒక పెళ్లికి వెళ్తున్న సందర్భంలో. చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. కాబట్టి కమ్యూనిస్టు ప్రభావంలోకి పూర్తిగా వెళ్లకుండా ఉండేందుకు అమెరికా ఈ ఆపరేషన్ చేసింది అని మనము భావించవచ్చును. అయితే నేపాల్లో పరిస్థితులు కొద్దిగా వేరున్నాయి సాయి గారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేపాల్ విషయంలో భారతదేశము మొదటి నుంచి తప్పు చేస్తూ వచ్చింది. నెహ్రూ గారు దేశ విభజన సమయంలో నేపాల్ భారతదేశంలో విలీనం కావడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తే కలుపుకోకుండా ఉన్న తరువాత నేపాల్లో రాజరికానికి వ్యతిరేకంగా పార్టీలను ఎగసన దోసినటువంటి పని నెహ్రూ చేశారు. బీపీ కొయిరాల ఉన్నారు. బీపీ కొయిరాల సినీ నటి మనీషా కొయిరాల గారి తాతో ముత్తాతో అవుతారు ఆయన. గిరిజాప్రసాద్ కొయిరాల మనవరాలు, గిరిజాప్రసాద్ కొయిరాల తండ్రి అయినటువంటి బీపీ కొయిరాలను నెహ్రూ ప్రోత్సహించారు మహారాజుకు వ్యతిరేకంగా. దీంతో నేపాల్ రాజకుటుంబంలో భారత్ పట్ల ఒక రకమైనటువంటి అనుమానం పెరిగింది. ఆ తరువాత నెమ్మదిగా నేపాల్లో రాజరికాన్ని బలహీనపరిచేటటువంటి పని చేస్తూ వచ్చింది. ఇందిరాగాంధీ సమయంలో కూడాను వ్యక్తిగత ప్రతిష్టలకి పోవడం వల్ల ఇందిరాగాంధీని పశుపతినాథ్ దేవాలయంలోకి రానివ్వలేదు. ఎందుకంటే ఆమె హైందవేతరుణ్ణి వివాహం చేసుకుంది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఆమె వెళ్ళడానికి వీల్లేదు. పూరి జగన్నాథ్లో కూడా రానివ్వలేదు ఫర్ దట్ మ్యాటర్. ఆ రకంగా రాహుల్ గాంధీ సమయంలో కూడాను ఆయనని మందిరంలోకి రానివ్వలేదని ఏకంగా నేపాల్ని దిగ్బంధనం చేశారు. ఆయన సరుకులు వెళ్లకుండా దిగ్బంధనం చేశారు. దీంతో నేపాలీ ప్రజలలో భారత వ్యతిరేకత పెరిగింది. నేపాలీ పాలకులు, రాజకీయ నాయకుల్లో భారత్ పట్ల అనుమానాలు పెరిగినాయి. పర్యవసానంగా వాళ్ళు చైనా దగ్గరికి వెళ్ళారు. కలకత్తాలో సరుకు పంపడానికి ₹1 ఖర్చు అయితే షాంఘైకి పంపడానికి ₹4 ఖర్చు అవుతాయి. అయినా కూడా వాళ్ళు షాంఘైని ప్రిఫర్ చేసేటటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు తీసుకొచ్చారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా పరిస్థితిని మామూలు చేసే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. కానీ అప్పటికే నేపాల్లో కమ్యూనిస్ట్, మావోయిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మావోయిస్టు పార్టీల పరిపాలనలో నేపాల్ అధోగతికి చేరుకుంది. నేపాల్లో ఈరోజు 15 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుల్లో 20.8% నిరుద్యోగం ఉంది. మావోయిస్టు పాలకులు గత 15-16 సంవత్సరాలలో నేపాల్కి ఇచ్చినటువంటిది ఏంటంటే ఇంత నిరుద్యోగం. నేపాల్ యొక్క జీడిపిని మీరు కనుక పరిశీలిస్తే సాయి గారు, మొత్తం జీడిపిలో 38% జీడిపి యొక్క వాళ్ళ యొక్క స్థూల జాతీయోత్పత్తి, వాళ్ళ యొక్క మొత్తం ఆదాయంలో 38% నేపాల్ వదిలి బయటకు వచ్చి వేరే వేరే దేశాల్లో జీవిస్తూ ఉద్యోగాలు చేసి సొంత ఊరికి డబ్బులు పంపించే వాళ్ళ వల్ల వాళ్ళ జాతీయోత్పత్తి, వాళ్ళ జాతీయ ఆదాయం ₹100 అయితే అందులో ₹33 బయట నుంచి ప్రవాసీ నేపాలీలు పంపించేది. మన దగ్గర గూర్ఖాలుగా, ఉద్యోగులుగా, రకరకాలుగా పనిచేసేవాళ్ళు. కాబట్టి ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ కారణం చేత అక్కడ మొదటి నుంచి కూడా అసంతృప్తి ఉంది. మావోయిస్టులు వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. నేపాల్లో
గత 17 సంవత్సరాల్లో 13 ప్రభుత్వాలు వచ్చాయి. టైగర్ అక్కడ మన భారత్ లాగా ఒక ప్రభుత్వం యొక్క పాలనా కాలం 5 సంవత్సరాలు. గత 17 సంవత్సరాల్లో కమ్యూనిస్టులు వచ్చిన తరువాత 17 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు పూర్తి సమయం పాలించినటువంటి ప్రభుత్వం లేదు, పార్టీ లేదు. మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి ఓలీ కేపీ ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ, కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ఈయన 3 సంవత్సరాల 200 రోజులు పరిపాలించారు. ఈయన లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి అస్థిర రాజకీయాలు ఒకటి, అవకాశవాద రాజకీయాలు, వాడితో వీడు కలుస్తాడు, వీడితో వాడు కలుస్తాడు, ఈ పొత్తులు ఒకటి, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసము ప్రజా సంక్షేమము, అభివృద్ధి, నేపాల్లో ఉపాధి కల్పన, అవకాశాల కల్పన ఇవి జరగకపోవడము, దీంతో నేపాలీ యువతలో తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఈ అసంతృప్తికి కారణము మావోయిస్టు కమ్యూనిస్టుల దుష్టపాలన. వాళ్ళు సరిగ్గా పరిపాలించలేకపోయారు. 17 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు మాత్రమే నేపాలీ కాంగ్రెస్కి అధికారం వచ్చింది. నేపాలీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కమ్యూనిస్టులు బయట నుంచి మద్దతు, లోపల నుంచి మద్దతు నడిచినారు. కాబట్టి గత 17 సంవత్సరాల నేపాల్ అధోగతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కమ్యూనిస్టు మావోయిస్టు పాలకులు, పుష్పకమల్ దహాల్ తను ప్రచండ్ అనే పేరుతో ఫేమస్, బాబురామ్ భట్టరాయ్, మాధవ్ నేపాల్, కేపీ శర్మ ఓలీ, వీళ్ళందరూ కూడాను మన జేఎన్యూలో తయారైనటువంటి వాళ్ళు. ఇక్కడి నుంచి పూర్తిగా మావోయిస్టు సిద్ధాంతాన్ని వంటబట్టించుకుని వెళ్ళారు. వీళ్ళు భూతల స్వర్గాన్ని ఇస్తామని చెప్పి నేపాల్కి నిరుద్యోగము, ఆదాయం లేకపోవడము, అవినీతి, వీళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి సర్వసాధారణ నేపాలీలో ఉన్నటువంటి అసంతృప్తి, యువతలో ఉన్నటువంటి అసంతృప్తిని అమెరికా ఉపయోగించుకుంది. తన యొక్క డీప్ స్టేట్ ని ఉపయోగించి రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేసింది. కానీ ఇదంతా జరగడానికి కారణము గత 17 సంవత్సరాలుగా మావోయిస్టులు చేసినటువంటి నికృష్టమైన పనులు. ఇది కారణం సాయి గారు. అంటే మనము నేపాల్ని అమెరికా యొక్క పాదముద్రలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ 17 సంవత్సరాలుగా చైనా సంకనెక్కడం కోసం దేశం యొక్క భవిష్యత్తును మొత్తం కమ్యూనిస్టు మావోయిస్టులు తాకట్టు, మన దేశంలో ఉన్న కొందరు మావోయిస్టులు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పోయేటప్పటికి అలాంటిది ఏదో భారతదేశంలో జరుగుతుంది, నిర్మలా సీతారామన్ చీర ఎత్తి పరిగెడుతుంటే చూడాలని ఉందని కొందరు మన దగ్గర కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అత్యంత నీచమైనటువంటి వ్యాఖ్యానాలు. ఈ చేస్తున్న వాళ్ళు చెప్పనటువంటి విషయం ఏంటంటే 17 ఏళ్ల నేపాల్ అధోగతికి మావోయిస్టు కమ్యూనిస్టు సిద్ధాంతం కారణము. జేఎన్యూలో తయారైనటువంటి సరుకు ఆ దేశాన్ని విధ్వంసం చేసింది. ఈరోజు నేపాల్లోని గవర్నమెంట్ స్కూళ్లలో, ప్రైవేట్ స్కూళ్లలో చైనీస్ మ్యాండరిన్ భాష నేర్చుకోవడం తప్పనిసరి, సెకండ్ లాంగ్వేజ్ అది. ఈ రకంగా నేపాల్ని విధ్వంసం చేశారు. నేపాల్లో ఉన్నటువంటి మందిరాల పట్ల శ్రద్ధని పోయేలాగా చేశారు. నిన్న జరిగినటువంటి దాడిలో కూడాను పశుపతినాథ్ మందిరం పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి నేపాల్ని పూర్తిగా అధోగతి పాలు చేయడంలో కమ్యూనిస్టుల పాత్ర, ఈ దేశంలో చర్చ జరగాలి వాస్తవానికి సాయి గారు. ఎందుకంటే మన దేశంలో ఉండేటటువంటి కమ్యూనిస్టులు నేపాల్లో జరిగిన దానికి సంకలు గుద్దుకుంటున్నారు. వాస్తవానికి దెబ్బతిన్నది వాళ్ళు, పారిపోయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే దొరికినటువంటి వాళ్ళు కానీ, రోడ్ల మీద పరిగెత్తించి కొట్టినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కమ్యూనిస్టులు, లేకపోతే కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని ప్రభుత్వాలు పెట్టిన వాళ్ళు. కాబట్టి సర్వసాధారణ నేపాలి ఈరోజు కమ్యూనిస్టు మావోయిస్టు సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాడు. దాన్ని అమెరికా ఉపయోగించుకుంది. అది దురదృష్టం. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ భారతదేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది, 6 నెలల్లో ప్రభుత్వం కుప్పకూలుతుంది అని ఓ పక్కన ఖర్గే చెప్తున్నారు. బీహార్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని చెప్తున్నారు. ఇంకో పక్కన రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రిని బయటకు కూడా రానివ్వనటువంటి పరిస్థితి సృష్టిస్తాం, లైక్ నిన్న మన శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ అలాంటి సిచ్యుయేషన్ సృష్టిస్తామంటున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది? వాస్తవానికి సాయి గారు, ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి భాష కానీ, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ కానీ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, నియంతృత్వం వచ్చేసేస్తోంది, లేకపోతే ఈ మొదటి నుంచి కూడా మాట్లాడుతున్న భాష అమెరికన్ డీప్ స్టేట్ యొక్క రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ లాంగ్వేజ్. కాబట్టి వాళ్ళ నుంచి
ఇంతకు మించినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అయితే గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది సాయి గారు. ఇప్పటి వరకు ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ 1991 నుంచి మొదలుపెట్టి వరకు ఇప్పటి వరకు జరిగిన దానిలో క్షమించాలి, చిన్న దేశాల్లో అవి సక్సీడ్. నేపాల్ మొత్తం జనాభా 2 కోట్ల చిల్లర, శ్రీలంక మొత్తం జనాభా 2 కోట్ల చిల్లర. అదేవిధంగా బంగ్లాదేశ్ జనాభా దాదాపు 24-25 కోట్లు ఉన్నప్పటికీ కూడాను బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకా జనాభా ఎంత తెలిసిన సాయి గారు, 24 crore. అంటే హైదరాబాద్లో 4వ వంతు కూడా ఉండదు, ఢిల్లీలో 6వ వంతు 8వ వంతు, అంత చిన్న పట్టణం ఢాకా. ఢాకాను దాటి 10 లక్షల జనాభాను దాటినటువంటి పట్టణాలు మొత్తం బంగ్లాదేశ్లో అయితే మీకు 6-7 కూడా లేవు సాయి. ఇప్పుడు నేపాల్ పరిస్థితి తీసుకుంటే నేపాల్ జనాభా 3 కోట్లు. నేపాల్ యొక్క వైశాల్యం ఏదైతే ఉందో అది మన ఉత్తరప్రదేశ్ వైశాల్యం కన్నా చిన్నది, చాలా చిన్నది. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండు జనాభా 7 లక్షలకి మించదు సాయి, 7 lakhsకి మించదు. కాబట్టి అటువంటి చిన్న చిన్న మొత్తం నేపాల్లో అతిపెద్ద 6-7 పట్టణాలని కనుక మీరు చూస్తే కాఠ్మండు తర్వాత అతిపెద్ద నగరం ఏదైతే ఉందో ఆ నగరం పేరు మీకు నేను దాని పేరు పోఖరా. ఈ పోఖరా అనేటటువంటి పట్టణం యొక్క మొత్తం జనాభా 2 లక్షలు. 2 లక్షలు మా మల్కాజిగిరి, నేను నివసించేటువంటి మల్కాజిగిరి ఏరియాలో ఉంటుంది. అంత సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ నేపాల్ యొక్క పాపులేషన్ 2 లక్షలు. కాబట్టి అటువంటి చిన్న దేశాల్లో రెజిమ్ చేంజ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. జనాభా తక్కువ ఉన్నటువంటి దేశాల్లో రెజిమ్ చేంజ్ సక్సెస్ఫుల్ అవుతుంది. రెజిమ్ చేంజ్ ఆపరేషన్ ఈ దేశాలన్నిటితో పాటు ఇండోనేషియాలో కూడా ట్రై చేశారు. ఇండోనేషియాలో విఫలమయ్యారు. ఎందుకు విఫలమయ్యారు? ఇండోనేషియా చాలా పెద్ద దేశము, వందలాది ద్వీపాలు కలిగిన దేశము. అక్కడ లాజిస్టిక్గా ఇటువంటి మూవ్మెంట్ బిల్డ్ చేయడం సాధ్యం కాదు, రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ చేయడం కుదరదు. కాబట్టి ఇండోనేషియాలో ఫెయిల్ అయ్యారు. భారతదేశం కూడా చాలా పెద్ద దేశం. ఈ దేశంలో 10 లక్షలకు మించి జనాభా ఉన్నటువంటి పట్టణాలు సాయి గారు 46 ఉన్నాయి. అదేవిధంగా 10 లక్షల లక్ష నుంచి 10 లక్షల లోపల జనాభా ఉన్నటువంటి పట్టణాలు భారతదేశంలో 253 ఉన్నాయి. కాబట్టి మీ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ ఇక్కడ రెజిమ్ చేంజ్ చేయాలంటే మల్లికార్జున్ ఖర్గేయో రాహుల్ గాంధీయో కలలు కంటున్న మార్పు రావాలన్నట్టయితే మీకు 1,00,000 దాటిన పాపులేషన్ ఉన్నటువంటి పట్టణాలన్నింటినీ మీ గుప్పెట్లో పెట్టుకోవాలన్నట్టయితే మీరు దాదాపు 300 పట్టణాలు చేజిక్కించుకోవాలి. ఇటువంటి ఆపరేషన్స్ 300 చోట్ల జరగాలి. అది అసాధ్యమైనటువంటి పరిస్థితి. ఇక్కడ జనాభా, ఇక్కడ వైవిధ్యము, భాషాపరమైనటువంటి జీవన విధానపరమైనటువంటి వైవిధ్యాల వల్ల ఇక్కడ ఇండోనేషియాలో లాగానే ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, ఇప్పుడు రెజిమ్ చేంజ్ ఆపరేషన్ జరిగినటువంటి దేశాలన్నింటిలో కూడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది సాయి. గమనించాలి, బంగ్లాదేశ్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మీకు నేపాల్లో ఈరోజు నిరుద్యోగ సమస్య ఇందాక నేను వివరించాను ఎంత తీవ్రంగా ఉంది అన్నది. దాన్ని జీడిపిలో బయట నుంచి వాళ్ళు పంపే గూర్ఖాలు వీళ్ళు పంపే డబ్బులతోటి నేపాల్ బ్రతుకుతోంది. మన దగ్గర గల్లీల్లో మొహల్లాల్లో ఉండి కూలి పని చేసుకునేటువంటి నేపాలీల వల్ల, ఈ చౌకీదారుల వల్ల నేపాల్ నడుస్తోంది. కాబట్టి ఆర్థికంగా కుప్పకూలిన దేశాల్లో రెజిమ్ చేంజ్ సాధ్యమవుతుంది. భారతదేశంలో అది సాధ్యం కాదు సాయి గారు. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఆర్థిక పరంగా కనుక మీరు చూసినట్టయితే ఈరోజు భారతదేశం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతోంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దాదాపు 200 దేశాలకు మనం ఎగుమతులు చేస్తున్నాం, ఉత్పాదన రంగం అభివృద్ధి అవుతోంది, రోడ్ల నిర్మాణం జరుగుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ జరుగుతోంది. దీనివల్ల ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆ దేశాలలో ఉన్న అసంతృప్తి ఈ దేశంలో లేదు, ఒకటి. రెండవది, ఆ దేశంలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ దేశంలో ప్రభుత్వం పట్ల అంత వ్యతిరేకత లేదు. నిజానికి ఇటీవల జరిగినటువంటి 4-5 ఎన్నికలు మనం కనుక చూసుకున్నట్టయితే ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చును అధికార పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గెలిచింది. జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రాకపోయినప్పటికీ అత్యధిక శాతం ఓట్లు సంపాదించినటువంటి పార్టీగా బీజేపీ నిలిచింది. జార్ఖండ్లో ప్రతిపక్షంలో ఉన్నా కూడాను ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. కాబట్టి ఆ అసంతృప్తి అనేది కనపడటం లేదు. మోదీ నాయకత్వం పట్ల కానీ, బీజేపీ ప్రభుత్వం పట్ల కానీ
ఆ తరహా వ్యతిరేకత లేదు. ఈ వ్యతిరేకత లేని కారణంగా ఇక్కడ ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి అల్లరి చేయించడం అంత సులువైనటువంటిది కాదు. ప్రయత్నాలు జరిగినాయి. ఫార్మ్ లాస్, షహీన్ బాగ్ ఇటువంటి రైతు చట్టాల పేరిట కొంత ప్రయత్నం చేశారు కానీ ఢిల్లీ పట్టణంలో కూడాను అవి విజయం సాధించలేదు. మూడవ ముఖ్యమైనటువంటి విషయం మీరు శ్రీలంకలోను చూడొచ్చు, బంగ్లాదేశ్లో చూడొచ్చును, నేపాల్లో చూడొచ్చును. పాలకులు ప్రజలు రోడ్డు మీదకి రాగానే విచక్షణారహితంగా వాళ్ళపైన హింసను ప్రయోగించారు ఈ 3 దేశాల్లో. దాంతో ప్రజలు రెచ్చిపోయారు. రెచ్చిపోయి పాలకులు పారిపోయే పరిస్థితి వచ్చింది. మన దేశంలో రైతు చట్టాలు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కావచ్చును, షహీన్ బాగ్ కావచ్చును, మిగతా సర్ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసినటువంటి యాత్ర కావచ్చును, లేకపోతే ఆయన చేసిన భారత్ జోడో కావచ్చును, దేనిని కూడాను ప్రభుత్వం అడ్డుకోలేదు. అడ్డుకోకుండా ఉన్న కారణంగా వాళ్ళకి ఉద్యమం చేసుకునే అవకాశం ఇచ్చిన కారణంగా వాళ్ళు హింసకి పాల్పడడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం విచక్షణతో వ్యవహరిస్తూ వచ్చింది కాబట్టి ఆ రకమైన హింసాత్మక వాతావరణం కానీ, అసంతృప్తి కానీ, లేకపోతే ఆర్థిక సంక్షోభం కానీ మిగతా దేశాల్లో ఉన్నవి ఏవి ఇక్కడ లేవు. రాజకీయ అస్థిరత అన్ని దేశాల్లో, నేపాల్ కావచ్చును, మీకు బంగ్లాదేశ్ కావచ్చును, రాజకీయ అస్థిరత ఉంది. భారతదేశంలో రాజకీయ అస్థిరత లేదు. గత 12-13 సంవత్సరాలుగా భారతదేశంలో సుస్థిరమైనటువంటి పాలన ఉంది. రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా ఎక్కడ కూడాను ప్రభుత్వాలు పడిపోవడము, పార్టీ ఫిరాయింపులు మీకు పెద్దగా కనపడటం లేదు. దేశం మొత్తం మీద ఎక్కడ కూడా మీకు కనపడటం లేదు సాయి గారు. ఎప్పుడైతే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందో అప్పుడు అసంతృప్తిని రగులు కొల్పడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ కారణాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి భారత్లో ఇటువంటి రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ వస్తాయని కలలు ఏవైతే కంటున్నారో అది సరైంది కాదు. బీహార్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చినా రాకపోయినా ఈ దేశంలో ఆ తరహా ఉద్యమాలు జరిగేటటువంటి వాతావరణం లేదు సాయి. బీహార్ ఫలితాలు అనుకూలంగా వచ్చాయనుకోండి, అప్పుడు అసలు ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్కి అవకాశాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు. దురదృష్టవశాత్తు ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయి అలా వస్తాయని ఏదైతే చెప్తున్నారో వీళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి ఒక పెద్ద వర్గం మా వైపు వచ్చేస్తోంది, ఇంకేముంది మాకు 315 ఓట్లు మాకు పడ్డాయని చెప్పారంటే అంచనాలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే 10-15 మంది ఆయన సిపి రాధాకృష్ణన్కి ఓటేస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించలేకపోయారు. కాబట్టి బలమైన విపక్షము ఉన్నట్లే కొంత ప్రజా వ్యతిరేకతని సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకుందాము. ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ రెండిటికి బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి దాని పట్ల అసంతృప్తి ఉంటే ఇటు వస్తారు, దీని పట్ల అసంతృప్తి ఉంటే అటు వెళ్తారు. మన దేశంలో ఆ పరిస్థితి లేదు సాయి. ముఖ్యంగా ఈ దేశం యొక్క అత్యంత బలీయమైనటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకటి బీహార్, ఒకటి ఉత్తరప్రదేశ్. ఈ 2 కలిపి 120 సీట్లు. 120 సీట్లు ఉత్తరాఖండ్ని కలుపుకుంటే 125 సీట్లు. ఈ 125 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రెజెన్సే లేదు. కాబట్టి ఈ తరహా తిరుగుబాటు ఏదో వస్తుందని ఖర్గే గారు ఆశించడం అంటే అవి ఒక రకంగా దివాస్వప్నం, పగటి కళ మాత్రమే అవుతుంది సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఇది పరిస్థితి. దేశంలో ప్రభుత్వాలని మార్చేటటువంటి కుట్రలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే, మన చుట్టూ ఉన్న దేశాల్లో జరుగుతుంటే అదే భారత్లో కూడా తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం అయితే అసాధ్యమే అని చెప్తున్నారు రాకా గారు.